హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఏంటి కట్టెలపై చూపిస్తుంది, కూర్చొని ఏవో సదిరేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ దేశాలు కొట్టుకోవడం కాదు గాని మనకి వంట గ్యాస్ అయితే మాత్రం చాలా కష్టమైపోతుంది, దొరకడం లేదు, ధరలు పెరిగిపోయాయి. సో ఇలాంటి టైంలో పండగలు వస్తే ఇంకెలా మేనేజ్ చేయడం అన్ని వంటలని? అందుకనే మన పాత పద్ధతి చాలా బెటర్ పద్ధతి అయిన కట్టెల పొయ్యి మీద వంట అయితే స్టార్ట్ చేసేసాము. మా అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారి పండుగ జరుగుతుంటే ఈ గ్యాస్ వల్ల వచ్చిన కష్టాలకి కట్టెల పొయ్యి మీద అయితే వంట స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసాము. మంట వెలిగిన తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసి మసాలా సామాన్లు, ఆనియన్స్, అలాగే బంగాళదుంప, క్యారెట్ పీసెస్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసాము. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న ఒక స్పెషల్ ఆక్ అయితే నేను అదేంటో ఒక చిన్న షార్ట్ అయితే సపరేట్ గా తీసి పెట్టేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇక మంట పెద్దగా వస్తుంది కాబట్టి కొద్దిసేపట్లోనే బంగాళదుంప, క్యారెట్ పీసెస్ అన్ని మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడే మనం ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా ఎక్కడైతే మా వదిన, మా అక్క, మా తమ్ముడు, ఇంటిల్ల పాది అందరం కలిపి వండుతున్నాం ఈ బిర్యానీ. రెసిపీ వదినది, వండేది నేను, హెల్ప్ చేసేది అందరూ. సో మొత్తానికైతే అందరి హెల్ప్ తో ఆ రోజు బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత హాట్ వాటర్ లో ముందుగా సోక్ చేసిన మిల్ మేకర్, టమాటా ముక్కల్ని కూడా వేసి అలాగే బిర్యానీ మసాలా పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ ని మెజర్ చేసుకుని వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్ లోనే వేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వాటర్ తో పాటు మనం సాల్ట్ చెక్ చేసినప్పుడు మూత పెట్టి మంచిగా 30 నిమిషాల పాటు అలా రైస్ ని కుక్ అవ్వనివ్వడమే. మీడియం ఫ్లేమ్ లో పెట్టి, అదేనండి మీడియం మంట మీద పెట్టి కుక్ చేయడమే, అంతే. ఏ పనులున్నా, పండగలున్నా, ఎన్ని వంటలున్నా టైంకి టీ పడాలి, లేదంటే బండి కదలు. గ్యాస్ సిలిండర్ల కష్టాలతో కట్టెల పొయ్యి మీద బిర్యానీ అయితే సూపర్ గా వచ్చింది. మిగతా వంటలన్నీ పార్ట్ 2 లో చూసేద్దాం.